దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున జకర్యా గ్రంథము 4వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 14 వచనాలున్నాయి. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, 2వ వచనం, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దానిమీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. 3వ వచనం, మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, 4వ వచనం, నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. 5వ వచనం, నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదాయని నన్ను అడుగగా, నేను, నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. 6వ వచనం, అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 7వ వచనం, గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. 8వ వచనం, యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 9వ వచనం, జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకొందువు. 10వ వచనం, కార్యములు అల్పములయ్యున్న కాలమును తృణీకరించిన వాడెవడు, లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలులుండుట చూచి సంతోషించును. 11వ వచనం, దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు. 12వ వచనం, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటివనియు నేనతనిని అడుగగా. 13వ వచనం, అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేననగా. 14వ వచనం, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారై ఉన్నారనెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.